హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ కరెంట్ ఎనర్జీస్, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఇద్దరు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ ఈరోజు చాలా మంచి కార్డ్స్ అయితే రావడం జరిగింది. లవర్స్ కార్డ్, 10 ఆఫ్ కప్స్, ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రొమాంటిక్ ఎనర్జీ కనిపిస్తుంది, న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ విషయానికి వస్తే, ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే, థర్డ్ పార్టీని చాలామంది ఉన్నారు ఇక్కడ, వ్యూవర్స్ అండ్ పర్సన్ సైడ్ నుంచి కూడా. థర్డ్ పార్టీకి కంప్లీట్గా వాళ్ళతో రిలేషన్స్ కట్ చేసుకోవాలన్న ప్లానింగ్లో కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ మీ సైడ్ నుంచి కూడా. ఏంటి అంటే, అక్కడ థర్డ్ పార్టీని ఎప్పుడైతే దూరంగా పెట్టాలి అని అనుకున్నారో, అక్కడ ఒక మీరు మీ పర్సన్ అనుకున్నారో ఎవరైతే, అక్కడ ఒక డెడ్ లైన్ గీసుకున్నారు. అంటే ఇంకా అది క్రాస్ చేసి వెళ్ళకూడదు. అది క్రాస్ చేసి వెళ్తే అక్కడ థర్డ్ పార్టీని రీచ్ అవుతారు మళ్ళీ. అంటే ఈ లైన్కి అవతల థర్డ్ పార్టీ, ఇవతల మీ పర్సన్ అన్నట్టుగా మధ్యలో ఒక డెడ్ లైన్ గీసుకున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీకు మెసేజ్ ఆర్ కాల్స్ రావట్లేదు. మీ ప్రాబ్లం అది. మీ సైడ్ నుంచి మీకున్న ఒకే ఒక ప్రాబ్లం ఇది. మెసేజ్ లేదు, కమ్యూనికేషన్ లేదు, మెయిన్ ప్రాబ్లం. సో ఏంటంటే, ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎప్పుడు రీచ్ అవుతారు కమ్యూనికేషన్ త్రూ కమ్యూనికేషన్ అంటే, ఈ డెడ్ లైన్కి ఇంకా కొంచెం దూరంలో ఉన్నారు, వెనకాల ఉన్నారనమాట. అంటే ఈ డెడ్ లైన్ క్రాస్ చేసి ఇంకా ఇటువైపుకి రాలేదు. థర్డ్ పార్టీ సైడ్ క్రాస్ చేసి ఈ డెడ్ లైన్ దాటి ఇటువైపుకి రావాలి. అంటే ఇటువైపు ఎవరు ఉంటారు? ఇటు ఓన్లీ మీరు అండ్ మీ పర్సన్ ఉంటారు డెడ్ లైన్కి ఇటువైపు. అటువైపు థర్డ్ పార్టీ. ఇంకా కొంచెం డిస్టెన్స్ అయితే మిగిలింది. అంటే ఇంకా కొన్ని లెసన్స్ ఏవైతే నేర్చుకోవాలో మీ పర్సన్ ఈ జర్నీలో, థర్డ్ పార్టీ జర్నీలో, ఆ లెసన్స్ ఇంకా ఉన్నాయి. రిమైనింగ్ లెసన్స్ ఇంకా నేర్చుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తారన్నమాట. అవేంటి అంటే, అక్కడ ఇంకా అసలు థర్డ్ పార్టీ వైపు ఉన్నప్పుడు మిమ్మల్ని అయితే ఒక వేస్ట్ కార్డ్ లాగా అయితే చూశారు. అలా అనుకుని ఈ బౌండరీ లైన్ దాటి అటు వెళ్ళిపోయారు మిమ్మల్ని వదిలేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లెసన్స్ నేర్చుకున్నారు చాలా. అంటే అసలు లైఫ్ అంటే ఏంటో చూపించేశారు వాళ్ళు. ఏ స్ట్రగుల్ లేకుండా సింపుల్గా నేర్పించారు అన్ని లెసన్స్. సో ఇప్పుడు మీ పర్సన్కి ఏం జరిగిందంటే, ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ఏంటి అంటే, అసలు లైఫ్ పార్ట్నర్ అంటే ఏ క్వాలిటీస్ ఉండాలి, మీకు కంపాటబుల్లా కాదా, మీకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా, అండ్ మీకు సపోర్టింగ్గా ఉంటున్నారా లేదా, ఇలాంటివేమీ చూసుకోకుండా ఫిజికల్ అట్రాక్షన్ చూసుకొని, లేకపోతే ఫైనాన్షియల్ అట్రాక్షన్ ఏదో చూసుకొని ఒక లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని కష్టాలు పడతారో అవన్నీ కూడా థర్డ్ పార్టీ వాళ్ళు సింపుల్గా నేర్పించారు, చూపించారు కూడా ప్రాక్టికల్గా. సో ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి. ఏంటి ఆ లెసన్స్ అంటే, అసలు ఒక మంచి వాళ్ళని నో కమ్యూనికేషన్లో పెడితే వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనేది కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ సెపరేషన్ ఎనర్జీలో అసలు ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఇంకా నేర్చుకోవాలి మీ పర్సన్. ఇంకా నేర్చుకోలేదు. ఒక మనిషిని నో కమ్యూనికేషన్లో పెడితే ఎలా ఉంటుంది, ఒక మంచి మనిషిని వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా నేర్చుకోవాలి ఇంకా. సో అవన్నీ ఇంకా మైండ్లో తిరుగుతున్నాయి, కానీ
అవి ఇంకా బుర్రకెక్కట్లేదు మీ పర్సన్కి. సో ఏం చేస్తున్నారంటే ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్స్ కూడా నేర్చేసుకుంటే ఆ బౌండరీ లైన్ దాటి మీ వైపు రావడానికి ఉంటుంది. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఎన్ని రోజుల తర్వాత వెళ్ళినా మా పర్సన్ నా కోసం వెయిట్ చేస్తారు, నేనంటే అంత ఇష్టం, నాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత వాల్యూ ఇస్తారు అనుకుంటున్నారు. కానీ అది అందరి విషయాల్లో జరగదు. మీరెంత వాల్యూ ఇస్తే ఇతరుల వాళ్ళు కూడా అంతే వాల్యూ ఇస్తారు కొంతమంది. ఇప్పుడు ఆ లెసన్ కూడా నేర్చుకోబోతున్నారు మీ పర్సన్ అక్కడ. సో నేర్చుకున్న తర్వాత ఇటు వస్తారనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ కలుద్దామంటే ఎవరు ఉండరు, కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు, మళ్ళీ ఇక్కడ సింగిల్గానే మిగిలిపోతారు మీ పర్సన్. కొంతమంది మాత్రమే మీ పర్సన్ కోసం మా పర్సన్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ వెయిట్ చేయరు. సో నెక్స్ట్ సిచ్యుయేషన్ అది రాబోతుంది. సో అది కూడా నేర్చుకుంటారు మీ పర్సన్. అండ్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, అపాలజీ చెప్తారు, మొత్తం కాన్వర్సేషన్, ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య. చాలామంది మెసేజెస్ రాలేదు అని ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు మీ పర్సన్కి. మీ పర్సన్ ఇక్కడ చాలా స్టబర్న్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే సెల్ఫ్ సబటేజింగ్ అనమాట. ఇక్కడ సెల్ఫ్ సబటేజింగ్ అంటే ఏదైతే రిలేషన్ ఉందో దాన్ని తనంతట తానే డిస్ట్రాయ్ చేస్తున్నారు, చెడగొట్టేస్తున్నారు అంటారు చూడండి, ఆ టైప్. మీ పర్సన్ ఇప్పుడనే కాదు, మీ పర్సన్ లైఫ్లో ఎప్పుడైనా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఒక మంచి ఆప్షన్ ఏదైతే యూనివర్స్ ఇచ్చింది అని అనుకుందాం అనుకోండి, దాన్ని వెంటనే రిజెక్ట్ చేయడమో లేకపోతే ఇలాగా సబోటేజ్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు మీ పర్సన్. ఎందుకు అంటే మీ పర్సన్ ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీకి దగ్గరలో ఉంటారు, పాజిటివ్ ఎనర్జీకి దూరంగా ఉంటారు. సో నెగిటివ్ ఆలోచనలే వస్తాయి మీ పర్సన్ మైండ్ అంతా. ఇలాంటి పనులు చేయడానికి మెయిన్ రీజన్ నెగిటివ్ ఎనర్జీ. సో మీ పర్సన్ ఇక్కడ చాలా చేంజ్ అవ్వబోతున్నారు. చేంజ్ అయ్యి ఒక న్యూ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. నెక్స్ట్ 3 వీక్స్లో తప్పకుండా మీ దగ్గరికి రావడం, అపాలజీ చెప్పడం మీరు తప్పకుండా చూస్తారు. ఒక పాపప్ మెసేజ్ అయితే చూస్తారు, అంటే షాకింగ్ మెసేజ్ అనమాట. మీరు ఊహించరు ఈరోజు మెసేజ్ వస్తుంది అని, అదే రోజు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఎవరో చిన్నపిల్లలు రాసినట్టుగా ఉంటుంది. ఒక మీనింగ్లెస్ మెసేజ్ వస్తుంది ఫస్ట్, తర్వాత మీరు రిప్లై ఇస్తారు, ఇంకా అక్కడి నుంచి కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నారంటే మీతో ఎలా మాట్లాడాలో కూడా మర్చిపోయారు మీ పర్సన్. సో అలాంటి చైల్డిష్ మెసేజ్ ఒకటేదో వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి. అండ్ పర్సన్ నెంబర్ 2 ఎలా ఉంటుందంటే, ఎవరైతే పర్సన్ నెంబర్ 2 సెకండ్ పర్సన్ ఎవరైతే కలుస్తారో అక్కడ ఫుల్ ఏమంటారు ఇంకా లగ్జరీ లైఫ్ అనమాట. అక్కడ వాళ్ళైతే మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి ఒక సైలెంట్ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ క్యాండిల్స్, బెలూన్స్, ఫ్లవర్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు. ఆ క్యాండిల్ లైట్స్ మధ్యన మీకు ప్రపోజ్ చేస్తారు, మీకు గిఫ్ట్ ఇస్తారు. చాలామంది అదే రోజు ఎంగేజ్మెంట్ అనుకున్నట్టుగా రింగ్ కూడా పెడతారు. సో ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. మీ సెకండ్ పర్సన్తో మీ లైఫ్ అట్లా ఉంటుంది. మిమ్మల్ని ఒక డైమండ్ని ఎంత వాల్యుబుల్గా చూసుకుంటామో మనం అంత వాల్యుబుల్గా చూసుకుంటారు మీ సెకండ్ పర్సన్. సో చాలామంది విషయాల్లో సెకండ్ పర్సన్ అండ్ ఫస్ట్ పర్సన్ ఒకేసారి కలవడం అంటూ జరుగుతుంది. ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ జనరల్గా ఏరిస్, లియో, సాజిటేరియస్ ఉంది, క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అయితే కనిపిస్తుంది. అండ్ సెకండ్ పర్సన్ ఎనర్జీస్ ఎక్కువ లీబ్రా కనిపిస్తుంది. లీబ్రా, వర్గో అంటే తులారాశి
కన్యా రాశి, వృషభ రాశి, ఆ, ఇలాంటివి కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పర్సన్ విషయంలో మీరు ఫైర్ అండ్ ఎయిర్ సైన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫైర్ లేకుండా ఎయిర్ లేకుండా ఫైర్ ఉండదు. సో అలా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్ అక్కడ కూడా మీకు ట్విన్ ఫ్లేమే కనిపిస్తుంది అనమాట. సో అలాంటి కనెక్షన్స్, అలాంటి రాసులు ఎక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ పర్సన్ విషయంలో మాత్రం ఫుల్ మనీ 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 అండ్ ఎమోషన్స్ వాటర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. వాండ్స్ కనిపిస్తున్నాయి, కాయిన్స్ కనిపిస్తున్నాయి, అంటే పెంటికల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కువ. అండ్ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. థర్డ్ పార్టీ మిమ్మల్ని ఏదో రకంగా మీకు అడ్డుపడటం జరుగుతుంది, మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా. అంటే అదే చెప్తున్నాను కదా, ఇంకా నేర్పించాల్సిన లెసన్స్ ఏవో మిగిలిపోతున్నాయి, అవి కూడా నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు మీ దగ్గరికి, మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా ఎగ్జామ్లో. సో చాలామంది అనుకునేది ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది అనుకుంటున్నారు ఇక్కడ, ఇటు వ్యూవర్స్ సైడ్ నుంచి అటు మీ పర్సన్ సైడ్ నుంచి. కానీ కొంతమంది విషయంలోనే జరుగుతాయి అవన్నీ, కొంతమందికి జరగవు. కొంతమంది మీ పర్సన్స్ ఆల్రెడీ పేరెంట్స్ విషయంలో వాళ్ళని బాధ పెట్టకూడదనో, లేకపోతే ఇంకా ఏదైనా ఫైనాన్షియల్ విషయంలో వాళ్ళు డెవలప్ అవ్వాలన్న దృష్టితోటో, ఇంకేదో వాళ్ళకి ఏ టాపిక్ ఫేవరబుల్గా అనిపిస్తే ఆ టాపిక్ తీసుకొని ఇంకా ఆ టాపిక్ వైజ్ మ్యాచెస్ ఏవైతే వస్తాయో ఆ మ్యాచెస్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం అంటూ జరిగిపోయింది ఆల్రెడీ మీ పర్సన్ సైడ్ నుంచి. కొంతమంది వ్యూవర్స్ సైడ్ మ్యారేజెస్ అయిపోయాయి. సో అదే చెప్తున్నాను ఇక్కడ, అందరికీ రీయూనియన్ అవుతుందా, అందరికీ మెసేజెస్ అండ్ కాల్స్ వస్తాయా అని అంటే నో, రాదు. ఇక్కడ ఓన్లీ 70/30, 70% వస్తాయి, 30% రావు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రీయూనియన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో అండ్ మెసేజెస్ అండ్ కాల్స్ కమ్యూనికేషన్ ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. తీసుకుంటే మీకున్న ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది అక్కడ. ఏ ప్రాబ్లం లేదు మీ ఇద్దరి మధ్య అనుకోండి, ఈ మంత్లోనే రీయూనియన్ అయిపోతుంది, కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ జనరల్గా మీ పర్సన్ సైడ్ నుంచి వాళ్ళ ఏజ్ తక్కువ ఉంది మీకంటే. సో అది ఒక మెయిన్ కన్సర్న్గా తీసుకుంటున్నారు చాలామంది. అయితే ఇక్కడ సెకండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ రిలేషన్ని, వాళ్ళు మీతో కలిసి జాయింట్ బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ జాయింట్ ప్రాపర్టీ ఏదో కొనాలి ఇన్ ఫ్యూచర్ అని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి సెకండ్ పర్సన్వి, అన్నీ రిలేటెడ్ టు మనీ. మనీ అంటే మనీని ఎలా డెవలప్ చేయాలి, ప్రాపర్టీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రాపర్టీస్ని ఎలా మల్టిప్లై చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఇవే ఉంటాయి మీ పర్సన్ మైండ్లో. ఎక్కువ బిజినెస్ మైండెడ్ మీ పర్సన్, నాట్ మనీ మైండెడ్, బిజినెస్ మైండెడ్. సో మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే అనమాట. ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ అనేది యూనివర్స్ మీకే వదిలేస్తుంది. మీరు ఎవరితో హ్యాపీగా ఉండగలరు అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాలి, ఇద్దరిలో ఒకరిని. కొంతమందికి ఇక్కడ సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్కి మధ్య ఫైట్స్ కూడా జరుగుతాయి. తర్వాత మీరు ఎప్పుడైతే కొంతమంది ఉన్నారు కదా సెకండ్ పర్సన్ని ఆప్షన్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు
సెకండ్ పర్సన్కి ఫస్ట్ పర్సన్కి ఒకసారి చిన్న ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి, ఫైట్స్ జరుగుతాయి. సో ఫస్ట్ ఒకరి దగ్గర కంప్లీట్గా రిలేషన్ కట్ చేసుకున్నాక అప్పుడు ఇంకొక రిలేషన్ యాక్సెప్ట్ చేయండి మీ లైఫ్లోకి. లేదు అంటే మళ్ళీ లైఫ్ అంతా స్ట్రగుల్సమ్ లైఫే అయిపోతుంది మళ్ళీ. ఇక్కడ మీ పర్సన్ నేర్చుకున్న లెసన్ అదే. ఒక రిలేషన్ పూర్తిగా కట్ చేసుకున్నాక, అంటే థర్డ్ పార్టీతో పూర్తిగా ఏ రిలేషన్ లేదు అని అనిపించుకున్న తర్వాత మాత్రమే మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నారు. అది చాలా కరెక్ట్. ఎందుకంటే అటు వాళ్ళతోటి ఇటు మీతోటి కూడా రిలేషన్ పెట్టుకుంటే తర్వాత చాలా ప్రాబ్లమాటిక్ లైఫ్ అయిపోతుంది. సో అది ఇష్టం లేదు మీ పర్సన్కి. ఇక్కడ మీరు పంపించిన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో కొత్తగా చాలామంది పంపించారు మీ పర్సన్కి, అవి చదువుతున్నారు మీ పర్సన్. అండ్ సడన్గా ఎప్పుడో మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ పెట్టడానికి కూడా చాలా ఆలోచించాలి మీ పర్సన్ సైడ్ నుంచి. అయితే ఒక లాంగ్ అనాలిసిస్ అయితే ఉంటుంది మీ పర్సన్ మైండ్లో. అది ఒక క్లారిటీకి వచ్చాక అప్పుడు మీకు మెసేజ్ పెడతారు, రిప్లై మెసేజ్. మీ సైడ్ నుంచి అసలు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు మీరైతే. అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందా అనే ఒక ప్లానింగ్ కూడా లేదు కనీసం మీకు. మీరు ఓన్లీ మీ వర్క్ చేసుకుంటున్నారు అండ్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే జస్ట్ గుర్తొచ్చినప్పుడు ఏదో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం అంతే, మిగతా విషయాలు ఏమీ ఆలోచించట్లేదు. బట్ మీ పర్సన్ అలా లేదు, అక్కడ కంప్లీట్ ప్లానింగ్తో అయితే ఉన్నారు. సో థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రీచ్ కావట్లేదు. అదొకటి మాత్రం నిజం. అంటే కంట్రోలింగ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎలా ఉన్నాయంటే అక్కడ సిచ్యువేషన్ మీ పర్సన్ దగ్గర అట్లీస్ట్ వాకింగ్కి వెళ్ళడానికి కూడా వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళాలి. లేదు అంటే ఇంట్లో ఎవరో ఒకరు వెనకాల వస్తారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎవరిని మీట్ అయ్యారు వాకింగ్ అని చెప్పి వెళ్ళి. అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. సో ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి కార్డ్ ఇక్కడ అన్ని 12 రాసులు వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూడొచ్చు. మీరు మీ దగ్గరికి ఈ వీడియో వచ్చే టైంకి మీ ఎనర్జీస్కి ఈ వీడియో కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో ఎవరి కోసమైనా చూడొచ్చు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, వైఫ్, హస్బెండ్, ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు. లక్కీ నెంబర్ ఇక్కడ నెంబర్ 10. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సడన్గా అదేంటంటారు, మనకి మూవీస్లో చూపించినట్టుగా సడన్గా లేవడం, ఒక్కొక్కసారి మీ పేరు చెప్పడం, మిమ్మల్ని పిలవడం కూడా జరుగుతుంది ఇక్కడ మార్నింగ్ టైంలో. ఒక్కొక్కసారి నైట్ టైం అందరూ పడుకుని ఉంటారు ఆ టైంకి, అంటే నైట్ 2-3 ఆ టైంకి సడన్గా లేవడం, మిమ్మల్ని ఏదో పేరు పెట్టి పిలవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మీ పేరు పెట్టి పిలుస్తున్నారు కొంతమంది నిక్ నేమ్స్తో పిలుస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే గమనిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు అడిగేసరికి లేదు, ఎవరిని పిలవలేదు నేను అంటున్నారు. సో అలా ఎందుకు జరుగుతుందంటే మిమ్మల్ని డ్రీమ్స్లో చూస్తున్నారు మీ పర్సన్. అంటే జనరల్గా మీ పర్సన్కి పడుకునే ముందు ఫేస్బుక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చెక్ చేసి అందులో మీ పిక్స్ చూసి అవన్నీ పడుకుంటారు. సో అందులో ఏవైతే ఉంటాయో అవన్నీ మైండ్లోనే ఉంటాయి. సో
డ్రీమ్స్లో కూడా అవే రావడం జరుగుతుంది. సో డ్రీమ్లో ఏదో మిమ్మల్ని మిస్ అయినట్టు, మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టు ఏదో కనిపిస్తుంది. సడన్గా లేచి గట్టిగా అరవడం కానీ లేదా గట్టిగా మిమ్మల్ని పిలవడం కానీ కూడా జరుగుతుంది ఇక్కడ. అది కూడా జరుగుతుంది చాలామంది విషయంలో. అండ్ కొంతమంది అయితే నిన్న చెప్పినట్టున్నాను ఈ టాపిక్, కొన్ని సాంగ్స్ని ఒక ఆల్బమ్గా చేసి ఆ ఆల్బమ్కి మీ పేరు పెట్టుకుంటున్నారు. మ్యూజిక్ స్పీక్స్ అన్నట్టుగా పెడుతున్నారు ఇక్కడ. అవే సాంగ్స్ మళ్ళీ ఇన్స్టాలో పెడుతుంటారు, వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉంటారు. సో ఈ రోజుకి ఎనర్జీస్ ఇంతేనండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా డిస్క్రిప్షన్ బాక్స్లో, దానికి పింక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను అన్నానని చాలామంది ఏవో పిచ్చి పిచ్చి డౌట్స్ అడుగుతున్నారు. దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం కూడా వేస్ట్ చేయకండి. ఈ టాపిక్ రిలేటెడ్ ఏదైనా అడిగితే అడగండి. అండ్ ఏమైనా ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అంటే దానికి సంబంధించి అడగండి. సో ఈ రోజుకి ఎనర్జీస్ ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.